హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు పూరీ సాగు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా వచ్చేసి ఒక పొటాటో తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసుకొని మనం కుక్కర్లో ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి పూరీకి పిండి కలుపుదాం రండి, చూపిస్తాను. ఒక 2 కప్స్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేయాలండి, ఎందుకంటే ఉప్పు పిండికి అంతా మిక్స్ కావాలి. కొద్దిగా ఇందులో మీరు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ దగ్గర ఉంటే చాలా బాగా వస్తుందండి. పూరి నా దగ్గర లేదు, నేను యాడ్ చేయలేదు రైస్ ఫ్లోరు. ఒక 2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలండి. రైస్ ఫ్లోర్ వచ్చేసి ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి కలిపే దాన్ని బట్టి కూడా మనకి పూరి వస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మనకి. పిండి కొంచెం సాఫ్ట్గా అలా చేస్తే కలుపుకుంటే మనకి పూరి రాదండి. ఇలా ప్లేట్ మూసుకొని ఒక 1/2 అవర్ అలా పక్కకు పెట్టుకోవాలండి. పిండి కొద్దిసేపులో నానుతుంది. ఇప్పుడు సాగుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను చూపిస్తాను రండి. బీన్స్, పొటాటో ఇన్నాక నేను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా కదండి, అవి పొట్ట తీసి పెట్టుకున్నాను. ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, క్యారెట్, అలాగే శనగపిండి అండి. శనగపిండి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ తీసుకున్నానండి నేను. కొద్దిగా అయితే చాలండి, మనము ఎంతమందికి చేస్తున్నామో దాన్ని బట్టి అది తీసుకోవాల్సి వస్తుందండి. నేను ఒక 4 మెంబర్స్కి అయ్యేలాగా సాగు రెడీ చేస్తున్నానండి. ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనము శనగపిండిని. ఇలా కలుపుకుంటేనే అప్పుడు బాగుంటుందండి. ఒక బౌల్ తీసుకుని నేను ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి మనము ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాసులు వేసాను. ఇప్పుడు అలాగే నేను ఆనియన్ యాడ్ చేస్తానండి, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలండి. మంచిగా ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ వేగాక మనము వెజిటేబుల్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగా మిక్స్ చేసుకోవాలండి బాగా. ఫస్ట్ వేగాలండి మనకి. ఆనియన్నే మెయిన్ అండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ బాగా వేగాలండి. ఇప్పుడు వచ్చేసి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నామండి. ముందుగా ఇక్కడ క్యారెట్ని నేను సన్నగా ముక్కలు చేసుకొని ఉంచుకున్నానండి. అలాగే బీన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్ అలాగే బీన్స్ని యాడ్ చేశానండి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర లేదండి, ఇప్పుడు దొరకదు, సమ్మర్ కదా, వింటర్ సీజన్లో దొరుకుతుంది. మీ దగ్గర ఉంటే మీరు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవచ్చండి, చాలా మంచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. మనము సాల్ట్, పసుపు వేయడం వల్ల ఏమంటే అండి, త్వరగా మనకి వెజిటేబుల్స్ అనేది కుక్ అవుతాయండి. ఇప్పుడు అలాగే శనగపిండిని నేను యాడ్ చేస్తున్నానండి. శనగపిండిని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఆ శనగపిండికి ఉండే పచ్చి వాసన పోతుందండి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. అందుకే ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద మనము శనగపిండిని వేయించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత వాటర్ కావాలో అంత దాన్ని చూసుకుని మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా కలపాలండి. శనగపిండి యాడ్ చేస్తాం కదా, ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పెడితే మనకి బాగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతాయండి బాగా. ఇప్పుడు నేను పొటాటోని ఇన్నాక ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నా కదండి, ఆ పొటాటోని కూడా ఇందులోకి వేసేసాను నేను. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఇలా శనగపిండి వేసాం కదా, ఉండలు లేకుండా బాగా కలపాలండి. కలిపితే ఇలా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నేను కొత్తిమీరని యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి మనము కలుపుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటేస్తుందండి కలపకపోతే. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్.
మళ్ళా మెయిన్ ఇంపార్టెంట్ అండి. సాగు అయితే లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఇన్నాక మనము చపాతి పూరీకి పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఉండలు ఇలా చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా నైస్గా చేసుకోవాలండి ఉండలు. ఎక్కడ కూడా ఏమీ రాకుండా క్రాచెస్ లేకుండా నైస్గా చేసుకుంటే ఉండలు బాగా వస్తాయండి. ఇట్లా పూరీకి ఏం లేదండి, ఇలానే దుద్దుకోవాలి. కాకపోతే కొంచెం మందంగా దుద్దుకోవాలండి పూరి, అప్పుడు బాగా పొంగుతాయండి. పల్చగా దుద్దుకుంటే పూరి పొంగదండి, గట్టిగా వచ్చేస్తాయండి, తినడానికి బాగుండదు. పూరికి మనం ఎప్పుడైనా కూడా ఇలా మందంగా కొద్దిగా దుద్దుకోవాలండి మనము. ఇదే అండి ట్రిక్ పూరి పొంగాలంటే, ఇంకా ఏం లేదండి. చపాతీకి అయితే మనం పల్సగా చేసుకోవాలి, పూరీకైతే కొద్ది మందంగా దుద్దుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆయిల్ పెట్టానండి, వేడవుతుంది పూరి వేయడానికి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం పూరి వేయాలండి, అప్పుడు బాగా వస్తుందండి పూరి మనకు. మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునేదామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగా కుక్ అవుతాయండి, కాకపోతే లోగా సరిగ్గా కుక్ అయ్యిందండి, తినడానికి ఎంత బాగుండదు. లో ఫ్లేమ్ మీద మనము పూరీని ఇలా వేయించుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. లోగా కూడా నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి, తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చూసారండి, ఇలా వచ్చింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా వేయించుకోవాలండి. ఏమండి, మనము ఆయిల్ దగ్గర కొద్ది జాగ్రత్తగా ఉండాలండి. ఎవరన్నా ఫస్ట్గా చేసేవాళ్ళు, వంట అలవాటు లేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఆయిల్ దగ్గర కొద్ది జాగ్రత్తగా ఉండాలండి. ఆయిల్ వేసేటప్పుడు కానీ హ్యాండ్కి పడిపోతుంది, లేకపోతే కాలు మీద పడే ఛాన్సెస్ ఉంటాయి, కళ్ళకి వెగురుతుందండి. కొద్దిగా చిన్నపిల్లలు అలాంటి ఉన్నప్పుడు కొద్ది దూరం పెట్టి మనము చేసుకోవాలండి. ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. చూసారండి ఎలా పొంగిందో. చాలా సింపుల్ అండి. ఒకసారి ఒక 2-3 సార్లు మనం ట్రై చేస్తే రాని వాళ్ళకి కూడా వచ్చేస్తుందండి. ఇదేమి ఏమి కష్టం అయితే ఏమి కాదండి. కష్టం అని ఏది అనుకోకూడదండి. ట్రై చేస్తా అంటే వచ్చేస్తుందండి మనకి, ఏదైనా కూడా అంతే అండి. ఇప్పుడు చూసారా, మళ్ళీ వేసాను నేను. ఇలా వస్తాయండి పూరీలన్నీ. ఇలా పొంగాలండి. పొంగితే చాలా బాగుంటాయండి, తినడానికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. సాఫ్ట్గా ఇలా పొంగితే పూరీలు బాగుంటాయండి. నా వీడియోస్ గాన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. చూసారండి, ఇప్పుడు పొంగింది. చూసారా, ఇలా వచ్చాయి పూరీస్ అయితే. బాగా కాలాయి కదండి. ఇప్పుడు అగోండి, నేను సర్వ్ చేసుకున్నాను పూరీ సాగు మా పాపకి ఇవ్వడానికి. ఇలా చూడండి, ఇలా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.